అది ఐ లీవ్ ద పీపుల్ ఇంటెలిజెన్స్. బట్ ఇండియాలో జాబ్స్ లేవనేది ఇట్స్ ఎ మిత్. ఇట్స్ గోయింగ్ టు బి చాలా స్టార్టప్ ఎకోసిస్టమ్ పెరుగుతుంది. చాలా జీసీసీస్ వస్తున్నాయి. చాలా క్యాపిటల్ ఇండియాకొస్తుంది. సో, దేర్ విల్ బి గుడ్ అమౌంట్ ఆఫ్ జాబ్స్. ఐ థింక్ యాక్చువల్లీ దిస్ ఎ రివర్స్ ట్రెండ్. ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ యూఎస్ అండ్ యూకే ప్లానింగ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా నెక్స్ట్ 5 ఇయర్స్‌లో. Yes, I know many of my friends who are company CEOs గాని, ఫౌండర్స్ కానీ, who returned back from United States కానీ, యూకే నుంచి కానీ, అదర్ యూరోప్ కంట్రీస్. సో దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్‌లీ. సో యెస్. ఎందుకంటే ట్రేడ్ బ్యారియర్స్ కూడా ఇప్పుడు ఇండియాలో కంపెనీ పెట్టాలంటే సింప్లిఫై చేస్తున్నారు అన్ని గవర్నమెంట్స్. సో, చాలామంది వస్తున్నారు బ్యాక్‌కి. ప్లస్ నీకు ఇక్కడ ఉంటే ఏదో రోజీ పిక్చర్ అంటే ఏసిపోయి నీకు దొరకందంటూ ఏం లేదు. ఇక్కడ దొరికేది ఇండియాలో దొరకందంటూ ఏది లేదు. సో, దేర్ ఇస్ నో ఆహ్, దేర్ ఆర్ ఫ్యూ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ ఇన్ బోత్ ద కంట్రీస్. బట్ డజంట్ ఓన్లీ నాకు జాబ్ ఇండియాలో దొరకట్లేదు బయట ఇక్కడికి వస్తే నాకు దొరికేస్తదనేది ఇట్స్ అపోహ. యూ విల్ ఎండ్ అప్ గెట్టింగ్ ఇంటూ మచ్ మోర్ బిగ్గర్ ట్రబుల్స్ బిఫోర్ ఇఫ్ యూ డోంట్ ప్లాన్ ప్రాపర్‌లీ. అండ్ ఐ హావ్ సీన్ పీపుల్ 40-50 లక్షలు ఖర్చు పెట్టి ఎంఎస్‌కి వెళ్ళి జాబ్ కొట్టుకోలేక అదే అప్పుల పాలై మళ్ళీ ఇండియాకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. చాలా మందున్నారు. అంతెందుకండి కొన్ని ఎగ్జాంపుల్ జాబ్ కొట్టలే కదా! నేను చెప్తాను. కొన్ని ఎగ్జాంపుల్ కొందరు ఇక్కడ అమెజాన్ లాంటి కంపెనీ‌లో కూడా జాబ్ వచ్చాయన్నమాట. మంచి స్కిల్ సెట్ ఉన్నోళ్ళు. వాళ్ళకి స్కిల్ ఉంది. అండ్ అమెజాన్ లాంటి కంపెనీలో వచ్చింది వితౌట్ ఎనీథింగ్ గాని దే గాట్ గుడ్ స్కిల్ వెన్ వి లుక్ ఎట్ దెమ్. బట్ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే ఇమిగ్రేషన్ లాస్ చేంజ్ అవ్వటం వల్ల వాళ్ళు ఒక్కసారి జాబ్ మార్కెట్‌లోకి తీసేయాల్సొచ్చేసింది సంథింగ్ బికాస్ ఆఫ్ వీసా ఇష్యూస్ వల్ల. బయటకొచ్చాడు. వచ్చిన అమెజాన్ కంపెనీ పర్సన్‌కి అతని టైమ్ ఎంత 1 మంత్ ఉంటుంది ఇక్కడ అంతే. నెక్స్ట్ జాబ్ స్విచ్ అవ్వాలంటే. అలాంటి పర్సన్ జాబ్ దొరకలేదు. అండ్ హి హాస్ టు గో బ్యాక్. అలాగే మెటా కంపెనీ లే ఔట్ చేశారు. లక్కీగా చాలా మందికి వాళ్ళకి ఆల్రెడీ వీసాలు ఉండడం వల్ల దే కుడ్ టేక్ సమ్ 2, 3 మంత్స్ టు ఫైండ్ ఎ జాబ్. సో, ఇలాంటి వాళ్ళందరూ మాక్సిమం వీళ్ళంతా హైలీ స్కిల్డ్ పీపుల్. వాళ్ళే కష్టపడుతున్నారంటే థింక్ అబౌట్ ఎ నార్మల్ పర్సన్. రైట్. అబ్సల్యూట్‌లీ కరెక్టే. ఎందుకంటే వీసా రెగ్యులేషన్ వల్ల ఎప్పుడు ఏమవుతుందో, ఏ బాంబు పైన పడుతుందో అన్‌సర్టెనిటీ చాలా ఉంది. చాలా ఉంది ఇప్పుడు.